దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి కూడి వచ్చినటువంటి ఆత్మీయ సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మీరందరితో ఈ రీతిగా కలిసి దేవుని ఉన్నతమైన నామాన్ని ఘనపరచడానికి ప్రభు సన్నిధిలో చేరి ఆయన వైపు తేరిచూచి ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మీతో నేను పంచుకోవడానికి నేను ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. గడిచినటువంటి మరి నెలంతా కూడా దేవుడు కాచి కాపాడి ఈ చివరి నెలలో ఈ చివరి దినాన్ని మనందరినీ కూడా ఆయన కృపతో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక చక్కటైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం రండి. మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ప్రార్థన అనేటువంటి అంశంతో మనము ప్రారంభిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి ప్రార్థనలు ఆయన చేశారు, ఆయన ఎక్కడెక్కడ ప్రార్థించారనేటువంటి విషయాలను మీకు నేను తెలియచేయడానికి నేను ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. దయచేసి దానికి ముందు రండి. మొదటిది దశలోనికలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీలో ఒకరు చదివి వినిపించాలని ప్రభువు పేట మనం చేస్తున్నాను. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనిడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునిడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండిడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. మంచిదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి దశలోనికలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము ఇంచుమించు మనకి ఆ 15వ వచనము చివరిలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. అది ఏంటనంటే, ఎడతెగక మీరు ప్రార్థన చేయుడి. క్రైస్తవులకు ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. భక్తి పెరుగుతుంది కానీ ప్రార్థన అనేటువంటిది తగ్గిపోతుంది. ఈ రోజున మన జీవితాల్లో సంతోషం లేకపోవడానికి, చాలాసార్లు ఆరోగ్యం లేకపోవడానికి, లేకపోతే మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ముందున్నటువంటి ఉజ్జీవం లేకపోవడానికి, ముందున్నటువంటి ఆ స్థితి లేకపోవడానికి గల ప్రథమమైనటువంటి కారణము ఏదైనా ఉంది అని అంటే మనం బాగా ఆలోచించవలసింది ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనిషి అనేటువంటి చెట్టుకి ప్రార్థన అనేటువంటి నీరు పోస్తేనే అది ఫలిస్తుంది, అది ఏమవుతుంది, కాయలు కాస్తుంది, అది చక్కటైనటువంటి మొక్కగా కాదు మ్రానవుతుంది, అంతేకాకుండా అనేకమైన వారికి నీడనిచ్చేటువంటిదిగా ఉంటుంది. కనుక ఒక మానవుడు ఒక చెట్టుగా ఉంటే ఆ చెట్టుకు కావలసింది ఏంటనంటే నీరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కనుక ఈ రోజున మానవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి కావలసినటువంటిది ఏది అని అంటే ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకనే భక్తుడు అనబడినటువంటి దశలోనికలు రాసినటువంటి పత్రికలో అపోస్తున్నటువంటి పౌలు చాలా చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, ఎవడునూ కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడే అన్నాడు. కనుక ఎవరు మీకు మేలు చేసినప్పటికీ కూడా మీరు మేలు చేయండి. ఒకవేళ అవతలివాడు మీకు ఒకవేళ కీడు చేశాడు అనుకోండి, మీరు ఏమాత్రం కూడా వాడికి కీడు చేయొద్దు. కనుక బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి చక్కటి సత్యం ఏంటంటే, మీరు కీడు చేయొద్దు, కలిగితే మీరు మేలు చేయండి అని చెప్తూ అక్కడ మాట అన్నాడు. ఏమన్నాడనంటే, కింద ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైనది అనుసరించి నడుచుకొనండి. కనుక బైబిల్ చెప్తుంది, మీరు ఒకరి ఎడల ఒకరు మేలైనదేంటో ఆలోచించి మీరు చాలా జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి. కనుక మనం చాలాసార్లు నడుచుకుంటాం. ఎలా నడుచుకుంటాం అనంటే, వాడు ఏదో చేశాడు కనుక వాడికి కూడా మనం ఏదో చేసేయాలి, వాడు మనంత చూశాడు కనుక మనం కూడా వాడు అంత చూసేయాలి, కనుక వాడు మన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు కనుక మనం కూడా చాలా అసభ్యంగానే ప్రవర్తించాలి, వాడు మన పట్ల చాలా నమ్మక ద్రోహం చేశాడు కనుక మనం కూడా నమ్మక ద్రోహం చేసేయాలి. నేను అంటున్నాను, బైబిల్ అది చెప్పలేదు.
బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, ఒకవేళ కీడుకు ప్రతి కీడు ఏమాత్రం కూడా నువ్వు చెయ్యొద్దు. ఒకవేళ వాడు కీడు చేసినప్పటికీ కూడా ప్రతి కీడుగా మీరు చేయకుండా ఆ ప్రతి కీడు అనేటువంటి మాట దగ్గర మీరు మేలు చేసేటువంటి వారిగా ఉండాలి. గమనించండి, ఈరోజు నేను చాలాసార్లు మనం మేలు చేయాలంటే మనం ఏదో ఇచ్చుకుంటేనో పుచ్చుకుంటేనో వచ్చేది కాదండి. అర్థమవుతుందండి? మేలు అనేటువంటిది ఈ ప్రస్తుత దినాల్లో మనుషులకు కంటికి కనిపించేదే మేలు అనుకుంటున్నారు. కానీ కంటికి కనిపించలేనటువంటి మేలు కూడా ఉంది. అదేంటో తెలుసా? ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలు, నీ శత్రువులు అనబడినటువంటి వారు నీ మీదకు వచ్చినప్పటికీ కూడా వారి బాగోగుల కొరకు ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. మేలైనది ఏదో దానిని మాత్రమే మీరు అనుసరించి మీరు నడుచుకోనండి. ఎల్లప్పుడూ అలా నడుచుకోగలిగితే మీరు ఎలా ఉంటారో తెలుసా? సంతోషంగా ఉంటారు. ఇక్కడ పగలకెళ్ళరిక, ప్రతీకారాలు తీర్చుకోరిక. ఎందుకు తెలుసా? ఇక వాటన్నింటిని విడిచిపెడతారు. దాని జోలికి వెళ్ళరు, దాన్ని కూసుకెళ్ళరు. దాన్ని గమనించండి. వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమీ పట్టించుకోము. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కార్యాలు చేస్తూ ఉంటారు. వారు ఎన్నెన్నో రువ్వులు రువ్వుతూ ఉంటారు. కానీ మనం చేసేది ఏంటో తెలుసా అండి? ఏమాత్రం కూడా ఆలోచించకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటూ వాళ్ళ కోసం మనం చాలా చక్కగా ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తాం. కొంతమంది ఉంటారండి, ఎలా తెలుసా అండి? దేవునితో గజిబిజిగా పోరాడేసి నా పైన ఇలా దండెత్తొచ్చాడు, నన్ను ఇలా కొట్టాలనుకున్నాడు, నన్ను ఇలా చంపాలనుకున్నాడు ప్రభువా, నువ్వు వాడంతా చూస్తావా చూడవా? నేను ఎన్ని రోజుల నుంచి భక్తురాలను తెలుసా? నేను ఎన్ని రోజుల నుంచి నీ మందిరానికి వస్తున్నాను తెలుసా? ఇదిగో నేను వాళ్ళతో శపథం చేసి వచ్చాను. నా మాట అంటే మాటే, కనుక ఏంటంటే నా నోట్లో నువ్వు ఉంటావా లేదా, నా నాలుక మీద నువ్వు కొస్తావా రాదా అని చెప్పేసి ఒక్కొక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారో తెలుసండి? వాళ్ళు ఏది పలికితే అది అయిపోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని నమ్ముకున్నటువంటి మనము ఆశీర్వచనాలే పలకాలి తప్ప శాపగ్రస్తమైనటువంటి వచనాలు ఏమాత్రం కూడా పలకకూడదు. వాళ్ళు ఒకవేళ నీ విషయంలో ఒకవేళ ఎంత కీడు చేసినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, వారికి ప్రతి కీడు చేయొద్దు, వాళ్ళకి ప్రతిఫలంగా నీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాను. నీ నోట నా మాట ఉంది చూశారు, వారి కోసం ప్రార్థన చేయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలా ప్రేమిస్తావో ప్రార్థన వల్ల ప్రేమిస్తావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలా ప్రేమిస్తావు? అనేకమైన వారికి నీవు దీవెనకరంగా ఉండులాగున ప్రేమిస్తావు. ఇప్పుడు ఒకవేళ ప్రతిఫలం అంటే ఒకవేళ గిన్నిచ్చినా, చొంబిచ్చినా, బట్టలు పెట్టినా, లేకపోతే ఉంగరం పెట్టినా, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలు గమనించి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చామనుకోండి, దానివల్ల ప్రతిఫలం రాదు. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, అందరి ప్రతిఫలం ఏమో చూస్తూ ఉన్నటువంటి వస్తువుల మీదకి ఇచ్చినప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి విజయ్కి ఇచ్చాననుకోండి, ఏదైనా గిఫ్ట్ ఇచ్చాననుకోండి, అందరూ చూస్తున్నారు కనుక అయ్యో పాస్టర్ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ వీడికి ఇచ్చాను అనుకోండి గిఫ్ట్, తను కూడా ఏమనుకున్నాడంటే అయ్యో అందరిలో నన్ను పాస్టర్ గారు గుర్తించారు, నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ మీరు గమనించండి, ఇది మనుషులు చూస్తుండగా ఇచ్చి పుచ్చుకునేటువంటి బహుమతులు. దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. కానీ దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? తన బిడ్డలను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. తన బిడ్డలను దీవించినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, తన బిడ్డలు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించి దేవుడు కూడా వారిని కూడా ఏం చేస్తాడో తెలుసా? బహుగా ఆశీర్వదించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక మనుషులు చూసేటువంటి ఆ యొక్క వస్తువులు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, గొప్ప ప్రతిఫలం ఇవ్వవు. కానీ వారికి తెలియకుండానే మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తున్నాం. నేను అంటున్నాను, మనం కలిగినటువంటి సంఘం కొరకు నిత్యము కూడా మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తున్నాం. ఉదయం ఆన్లైన్లో ప్రేయర్ చేస్తాము, సాయంత్రం కూడా ఆన్లైన్లో ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు చేస్తాము? మీరు మాకు మిత్రులు కాకపోయినా, మీరు మాకు రక్త సంబంధికులు కాకపోయినా, మీరు మాకు ప్రాణప్రియులు కాకపోయినా, కానీ మనం అందరం కూడా యేసయ్య రక్తంలో కడగబడినటువంటి వారము కనుక సార్వత్రిక క్రైస్తవ సంఘం కొరకు, లోకం కొరకు మనం కూడా ప్రార్థించేటువంటి వారుగా ఉండాలని ఇక్కడ ప్రభువు ఎంతో చక్కగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఏంటంటే ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రార్థన అంటే భయపడిపోతూ ఉంటారు. ప్రార్థనకు వస్తావా?
గమనించండి, గత 20 సంవత్సరాల నుంచి ఉన్నవారు, 30 సంవత్సరాల నుంచి ఉన్నవారు, 40 సంవత్సరాల నుంచి ఉన్నవారు ప్రార్థనకు రామంటే గుండె ఆగిపోద్ది ఆవిడికి. ప్రార్థనకు రా అంటే పాపం గడగడలాడిపోద్ది ఆవిడికి. ప్రార్థనకు వస్తావా అని అంటే ఆవిడ ప్రియమైన బిడ్డలు గమనించండి వణికిపోతుంది. ప్రార్థన అంటే ఆవిడికి ఏం అర్థం చేసుకుంది అని అంటే, ప్రార్థనకి వెళ్తే 2-3 గంటలు అయిపోద్ది నాకు అని చెప్పేసి చాలామంది వారి వారి జీవితాల్లో ఏం చేస్తుందో తెలుసండి, ప్రార్థనకి దూరం అయిపోతున్న వారుగా ఉన్నారు. ప్రార్థన అంటే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ప్రార్థన అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని పలకరించడమే ప్రార్థన. అర్థమవుతుందండి? మోకరించి ప్రార్థించడమే ప్రార్థన. మోకరించి చేతులు జోడించి దేవుణ్ణి అడగడమే ప్రార్థన. ఏమండి, ప్రభువా నువ్వు ఎలా ఉన్నావు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను నాయనా, నా యోగక్షేమాలు నీకు చెప్పుకుంటున్నాను ప్రభువా. మనుషులకు చెప్తే నా మాట వినలేదు నాయనా, మనుషులు చెప్పుకుంటే నా దగ్గరికి రాలేదు ప్రభువా. నా దగ్గర పిక్కలు ఉన్నప్పుడు, అంటే డబ్బులు ఉన్నప్పుడు, నా దగ్గర ఇది ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు అందరూ వచ్చారు, కానీ ఇప్పుడు నా దగ్గరికి ఎవరూ రావడం లేదు నాయనా. ఈరోజు నా వచ్చే దేవుడు నీవే అని నేను తెలుసుకున్నాను కనుక నా ప్రార్థన ఆలకించడానికి, నా విన్నపాలను ఆలకించడానికి, నా గోడును ఆలకించడానికి. చూడండి, విన్నపాలు, గోడు, మనకున్నటువంటి పరిస్థితిని చెప్పుకునేటువంటి ఆ సిద్ధాంతమే ప్రార్థన, అంతకు మించి ఏం లేదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నీ బాధ వినేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి చెప్పుకోవడమే ప్రార్థన. అర్థమవుతుందండి? నీ బాధను చూసే ఒక దేవుడు ఉన్నాడు, అదే ప్రార్థన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నీ కష్టాన్ని చూస్తున్నాడు, చెప్పుకో, అదే ప్రార్థన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నీ బాధ ఉంది చూసావా, చెప్పుకో. నీ వ్యాధి ఉంది చూసావా, చెప్పుకో. ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను అని నువ్వు పలకరించి దేవునికి అందచేయడమే ప్రార్థన. అంతకు మించిన ప్రార్థన లేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? అక్కడ అంటున్నాడు, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక మీరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ అన్నాడు చివరిగా, మీరు ఎప్పుడు కూడా ఇలా ఉండండి. అలా మారిపోయారు కదా అని మారిపోద్దు కదండి. వీళ్ళేదో ద్రోహం చేశారు కదా అని వాళ్ళ మీద పగ పెట్టుకోవద్దు. వాళ్ళు నీకు దూరంగా అయిపోయారు కదా అని వాళ్ళ కోసం బాధపడొద్దు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు కదండి. ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండో తెలుసా అండి? ఎలా ఉండాలి? సరైనటువంటి మార్గంలోనే వెళ్ళు. మూడోదిగా అంటున్నాడు, నిత్యము నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయి. తెగక ప్రార్థన చేయాలి. తెగిపోకూడదు ప్రార్థన. దీన్ని ఏమన్నారంటే గొలుసు ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ప్రార్థనకి ఏమాత్రం కూడా ఎడతెగ ఉండకూడదు. ఎడతెగ అంటే ఏంటి చెప్పాలి? ఏమండి? ఆగిపోవడం. లేకపోతే ఎడతెగ కంటే ఏంటి చెప్పాలి? చేస్తూనే ఉండడం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇప్పుడు చైన్ ఉంటుంది కదా, ఇనప చైన్ ఎవరైనా లాగుతారా? ఎవరైనా గట్టిగా లాగుతారా? బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవుతుంది. ఎందుకని? ఇనుము గనుక చాలా గట్టిగా ఉంటుంది. కనుక ఏంటంటే సంఘ ప్రార్థన కూడా ఇనుము లాంటిది అనమాట. అర్థమవుతుందండి? సంఘంలో మనం కూడా ప్రియమైన బిడ్డలు గమనించండి, దేనికి కపిలింగ్ అయి ఉండాలనంటే ఎలా ఉండాలి? ప్రార్థనకు మనం కూడా అంటిపెట్టుకొని ఉండేటువంటి వారుగా ఉండాలి. ఈ రోజుల్లో చూడండి, చాలాసార్లు ప్రియదేవుని బిడ్డలారా, మన బ్రతుకేంటో మనకు తెలియడం లేదు, మన యొక్క చదువేంటో మనకు తెలియడం లేదు. ఏమండి? పెళ్ళైనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం, కానీ ప్రియదేవుని బిడ్డలారా ఏమంటే సంసారం అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉండడం లేదు. ఈ లోకంలో చాలామంది అనేకమైనటువంటి విధాలుగా, ఒకటి కాదు, రెండు కాదు, చాలా విధాలుగా వారి జీవితం ఏంటో, వారి గమ్యం ఏంటో, వారి పరిస్థితి ఏంటో, వారి సిద్ధాంతం ఏంటో, వారి యొక్క గమ్యం ఏంటో కూడా తెలియనటువంటి జీవితాలు చాలామంది జీవిస్తున్న వారుగా ఉన్నారు. కనుక ప్రభు ఇక్కడ అంటున్నటువంటి మాట, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఇంగ్లీష్లో చాలా చక్కటి వర్డ్ ఉందండి, నా వైపు చూడాలి. ఇంగ్లీష్లో అన్నాడు ఏమండి? ప్రే వితౌట్ సీజింగ్ అన్నాడు. ప్రే వితౌట్ సీజింగ్. కనుక మీరు ఎడతెగక మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. పొద్దున్న చేయండి, రాత్రి చేయండి, మధ్యాహ్నం చేయండి, పడుకున్నప్పుడు చేయండి, స్నానం చేస్తున్నప్పుడు చేయండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు బట్టలు ఉతుకుతున్నప్పుడు చేయండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటో చెప్పమంటారా? మీరు చాలామంది అనుకుంటారు పొరపాటు, ప్రార్థన అంటే నేను తలకు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటూ ఆదివారం మాత్రమే మందిరానికి వెళ్ళి అక్కడికి మాత్రమే మోకాళ్ళు వేసి, శుక్రవారం వెళ్ళి అక్కడికి మాత్రమే మోకాళ్ళు వేసి చేసేదే ప్రార్థన ఏమో అనుకుంటారు. అది కాదు దేవుని బిడ్డలు, గమనించండి. ప్రార్థన దేవుడు అంటున్నాడు వితౌట్ సీజింగ్. అంటే తెలుసండి, ఎడతెగక మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రార్థన చేయొచ్చు కదండి. దేవునికి నువ్వు మనసిచ్చి, నువ్వు కుర్చీలో కాదు నేల మీద కూర్చొని చేయొచ్చు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నిజంగా దేవునికి మనసిచ్చి చెట్టు మీద కూర్చొని కూడా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. జక్కయ్య చెట్టు ఎక్కాడు. దేనికి ఎక్కాడు? యేసయ్యను చూడడానికి వచ్చాడు. చూడడానికి ఎక్కాడు. అంటే చూడటం అంటే ఏంటి? చూసినోడు ఆగిపోయాడా? మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అయ్యో ఒక్కసారి అందరిని చూసి యేసయ్య నన్ను కూడా చూసినా బాగుండేది కదా. చేశాడు ప్రార్థన. దేవునికి స్తోత్రం. వెంటనే ఏమైంది చెప్పండి? చూడటానికి ఎక్కాడు అంతే. చూడటానికి ఎక్కినప్పటికీ ఆటోమేటిక్ ఏమైంది?
చెప్పండి. ఆ చూపు మారిపోయింది. మనసులో ఒక కోరిక కలిగింది. అయ్యో! నన్ను కూడా చూస్తే బాగుండేది. నాతో కూడా మాట్లాడితే బాగుండేది అనుకున్నాడు. వెనువెంటనే యేసయ్య తన హృదయ అంతరంగాల్ని పరిశోధించిన దేవుడు గనక వెంటనే ఆగిపోయాడు. అక్కడున్న వారందరితో కాదు, "జక్కయ్య రా త్వరగా. నీ ఇంటికి నేనొస్తాను. నీ ఇంటికి రక్షణ నేడే వచ్చిందని" చెప్పాడు. దేవునికి స్తోత్రం. చూసారా? యేసయ్యకు నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చాలా గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. యేసయ్య ప్రార్థన ప్రియమైన బిడ్డలారా అనేకమైన వారిని మారుస్తుంది. యేసయ్య ప్రార్థన అనేకమైన వారికి జీవాన్ని ఇస్తుంది. జీవం కలిగిన ప్రార్థన చేయాలి. జీవాధిపతి అయినటువంటి ప్రభువుకి అనగా చేరేటువంటి ప్రార్థన చేయాలి. చాలామంది ఏదో అల్లాటప్పగా ప్రార్థన చేస్తారు. అది కాదండి ప్రియమైన బిడ్డలారా, గమనించండి. నువ్వు చేసినటువంటి ఒక్క నిమిషమైనా, నువ్వు చేసినటువంటి 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా మనసు పెట్టి ప్రార్థన చేయి. నువ్వేదైతే అడుగుతున్నావో ఆ విత్తనము ప్రియమైన బిడ్డలారా గమనించండి, విత్తేటువంటి సమయం వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఉదాహరణకి చూడండి, నీకు ఇష్టమైనటువంటి ఒక చిన్న గింజ ఉంటుంది కదా, అది ఏ గింజైనా కావచ్చు, అది కాయే కావచ్చు, పుష్పించేటువంటి పుష్పమే కావచ్చు, అది ఏమన్నా కావచ్చు అనమాట. నీ పెరట్లో దాన్ని నువ్వేం చేస్తావు, వెళ్ళి ఒక చిన్న బల్లుని తీసుకుంటూ పొడిచి, గమనించండి, అందులో విత్తనం వేసి అప్పుడు ఏం చేస్తావు, దాన్ని కప్పెట్టి దాని మీదకి ఏం చేస్తావు నువ్వు చెప్పాలి, నీళ్లు వేసి వస్తావు. అవునా కదా? కాబట్టి ఈ సమయం అంతా అవ్వడానికి నాకు తెలిసి ఒక 10 నిమిషాలు పడుతుందా? ఈ సమయం అంతా అవ్వడానికి ఒక 5 నిమిషాలన్నా పడుతుంది కదా. ఇక స్పీడ్గా చేస్తే, యంగ్స్టర్స్ స్పీడ్గా చేస్తారనుకోండి, చాలా 5 మినిట్స్ పడుతుంది. అవును కదా? కనీసం ఆ 5 మినిట్స్ ఆ విత్తనం ఏం చేయాలనుకుంటున్నావు, పుష్పించాలనుకుంటున్నావు కదా, కాయాలనుకుంటున్నావు కదా. గమనించండి, ఈ విత్తనం ఎలాగైతే పుష్పించాలనుకుంటున్నావో లేదా కాయాలనుకుంటున్నావో అంత సమయం కూడా నువ్వు దేవునిలో గడుపుతున్నావా? కనీసం ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం కొరకు నువ్వు విత్తనం వేస్తున్నావా? నీ కుటుంబం కోసం, నీ సంఘం కొరకు, నీ పని కొరకు, నీ పాటు కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ వివాహం కొరకు, నీకున్నటువంటి పరిస్థితి కొరకు, నీకున్నటువంటి అనారోగ్యం కొరకు, నీకున్నటువంటి అప్పుల బాధ కొరకు, ప్రభువా ఇగో నేను విత్తనం వేస్తున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించి గొప్ప ప్రతిఫలం నాకు దయచే ప్రభు అనేటువంటి విజ్ఞాపన మన జీవితాల్లో ఉంటుందా? దయచేసి గమనించాలని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని అన్నాడు పౌలు మహాశయుడు, అన్నాడు, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఒకటి అన్నాడు, ఏమన్నాడు తెలుసండి, వెడతెగక మీరు ప్రార్థన చేయండి. ప్రియ తమ్ముడు గమనించు, నా ప్రియ చెల్లి గమనించు, ప్రార్థనకు వస్తున్నావా? ప్రార్థనలో కూర్చుంటున్నావా? పరమ తండ్రితో సంభాషణ చేస్తున్నావా? ఏదో పట్టుకొస్తున్నానని ఆదివారం, ఏదో పట్టుకుంటున్నాను, ఏదో శుక్రవారం బైబిల్ గ్రంథం, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను, నేను పక్కన పెడుతున్నాను, ఇంటికి వెళ్తున్నాను, అసలు ప్రార్థనే చేయడం లేదు. నిజంగా చెప్పండి, మీ మనసులు నిజంగా ప్రార్థనతో నిండుతున్నాయా? నిజంగా నీకు సంతోషం ఉంటుందా? ప్రార్థన చేస్తే సంతోషం పట్టాలి. ప్రార్థనలో ఉంటే ఆ ఉజ్జీవం రావాలి. పరమ తండ్రిని సంతోషపెట్టేటువంటి ఆ యొక్క సన్నివేశంలో ప్రియమైన బిడ్డలారా మనం అందరూ ముందుకు సాగిపోవాలి. ఎవరిని సంతోషపెట్టాలని కాదు, కానీ దేవుణ్ణి మనం సంతోషపెట్టేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైనా మనం దేవుణ్ణి సంతోషపెట్టామా? దేవునికి ఏమిచ్చి సంతోషపెడతాం? దేవునికి ఏమి ఇవ్వగలుగుతాము? వస్త్రాలు ఇవ్వగలుగుతామా? పండ్లు పెడితే సంతోషిస్తాడా? లేకపోతే ప్రియమైన బిడ్డలారా గమనించండి, అక్కడ దీపం వెలిగిస్తే సంతోషపడతాడా? లేకపోతే మీ పిండి వంటలు పెడితే సంతోషిస్తాడా? దయచేసి గమనించండి, దేవుడు ఎవరి విషయాల్లో సంతోషపెట్టడు. చాలా మంది అనుకుంటున్నారు, ఇవన్నీ వండి పెట్టేస్తే దేవుడు తినేస్తాడేమో, ఇవన్నీ వండి పెడితే దేవుడు సంతోషిస్తాడేమో అనుకుంటున్నాడు. మానవుడు గుర్తించవలసినటువంటి ఒకే ఒక విషయం, అంత సమయం కూడా నువ్వు దేవుని కొరకు ఇష్టపడి అన్ని వండుతున్నావు, దేవుని కొరకు ఇష్టపడి అన్నీ తెస్తున్నావు, కానీ ఆ సమయం అంతా కూడా కనీసం అందులో సగం పావు కూడా కనీసం దేవునికి నా హృదయం నచ్చింది, నా హృదయాన్ని మార్చుకోవాలి, నా హృదయాన్ని దేవునికి ఇవ్వాలనేటువంటి సమయాన్ని మనం దేవునికి ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పక్షాన ఈయన మాటలు జ్ఞాపకం చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, అనగా భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని విషయాల్లో ప్రార్థన చేశాడు. ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, దయచేసి ఒకసారి మీరు గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మొట్టమొదటిగా మీరు చూడగలిగితే చూడండి, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటిగానే ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రార్థన చేస్తారో చెప్తున్నారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అంట ఇంకా పెందల కాడంటే ఏంటి, మీ భాషలో చెప్పాలంటే 6:30. కొంతమంది చెల్లెళ్ళు ఉంటారు కాలేజీకి వెళ్ళేటప్పుడు కదండి, ఇంకొక అరగంట ఉందని లెగిస్తుంది ఆవిడ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? 7:30. పెందల కాడంటే ఏంటి?
చెప్పాలి. పెందలకాడ అంటే ఏంటి? సిటీల్లో పెందలకాడ అంటే ఇంకా కనుమరుగైపోయింది, దేవునికి స్తోత్రం కదండి. పల్లెటూరులో చెప్పాలి, పెందలకాడ అంటే నాకు తెలిసి ఏ 3:30 3:30 ఆ జాములో ప్రియమైన బిడ్డలారా, తెల్లవారుజామున, అది అర్థమవుతుందండి. లేకపోతే 4 గంటల లోపల, అది తెల్లవారుజామున యేసయ్య తాను ఈ లోకంలో ఉన్నప్పుడంట ఇంచుమించు పెందలకాడని లెగిచాడంట. పెందలకాడని లేచాడు. ఏమండి, నిజంగా యేసయ్యకి పెందలకాడ లేచేటువంటి ఆ పని ఏంటండి? చెప్పాలి మీరు అందరూ కూడా చెప్పాలి. యేసయ్య తెల్లవారుజామున లేచిపోవడానికి కారణం ఏంటి? కళ్ళప్ప ఏమైనా వేయాలా? ముగ్గులు ఏమైనా పెట్టాలా? చెప్పండి. బట్టలు ఏమైనా ఉతకాలా? ఊరు ఏమైనా ప్రయాణం చేయాలా? ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం. కాబట్టి గమనించండి, ఇవన్నీ ఏమో మీరు మీకోసం చేస్తున్నారు, కానీ యేసయ్య మనందరి కోసం తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాడండి. ఎవరి కోసం? మన కోసం. దేవునికి స్తోత్రం. మీరేం చేస్తున్నారు? అందరి కోసం చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, కానీ యేసయ్య మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నటువంటి మాట, అరణ్యపు ప్రదేశములో ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. అరణ్యము ఎలా ఉంటుందో చెప్పండి. అసలు చాలా చీకటిగా ఉంటుంది కదండి. ఇప్పుడు మనకి ఇక్కడ గట్టిగా ఫారెస్ట్ ఉందండి, ఇప్పుడు వెళ్ళండి లోపలికి, ఎలా ఉంటుందో వెళ్ళగలుగుతారా? దయచేసి గమనించండి. కానీ ఆయన పెందలకడని లేచి ఇంకొక 4-5 ఒక 3 గంటల్లో ఇంకా తెల్లవారుజాము అయిపోతుందనగా అప్పుడు ఆయన ఒంటరిగా ప్రయాణం చేసి ఆయన ఏం చేశాడు తెలుసండి? ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. అరణ్యంలో ఎందుకు చేశాడు ఆయన ప్రార్థన? చెప్పాలి. అరణ్యంలో ఎందుకు చేశాడు? అరణ్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసండి? చీకటిగా ఉంటుంది కదండి. ఆయన వెళ్ళడమే తెల్లవారుజామున వెళ్ళాడు అంటే ఎలా ఉంటుంది అది? చీకటిగా ఉంటుంది కదండి. ఇంకో మాట చెప్పడం, క్రూర మృగాలు ఉంటాయి. అర్థమవుతుందండి? చీకటి, క్రూర మృగాలు, ఇంకా చాలా చాలా మట్టుకి కీటకాలు, చాలా మట్టుకి ఆటంకపరిచేవి చాలా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడు. ఈ రోజున దీనికి అర్థం ఏంటంటే, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం బ్రతుకుతున్నటువంటి సమాజం కూడా చాలా చీకటిగా ఉంది ప్రస్తుతానికి. అర్థమవుతుందండి? చీకటిగా ఉంది కదండి. అన్నీ చీడ పురుగులే, దేవునికి స్తోత్రం. మంచి పురుగు ఒకటి కూడా లేదు. ఉందా? చెప్పండి, ఉందా? ఏమాత్రం కూడా లేదు కదండి. కదండి. ఆయన నిజంగా చూడండి, ఈ అరణ్యము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, ఈ అరణ్యము ప్రియమైన పిల్లలు గమనించండి, ఇంగ్లీష్లో విల్డర్నెస్ అన్నారు. కాబట్టి అరణ్యం చాలా మట్టుకి చీకటికి సాదృశ్యంగా ఉంది. అయితే చూడండి, అటువంటి విధమైనటువంటి ఏమండి అరణ్యంలోకి ఆయన వెళ్ళి ప్రార్థన చేయడానికి గల ఏకైకమైన కారణం ఏంటంటే, ప్రభు నుంచి మనం ఒక నేర్చుకోవాలి. అరణ్యము లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకమంతా చీకటిగా ఉంది. లోకంలో ప్రజలందరూ చీకటిగా ఉన్నారు. లోకంలో చాలా మట్టికి వెలుగు లేదు. అయినప్పటికీ కూడా వెలుగు రావడానికి ముందే ఆయన వెళ్ళి అక్కడికి ఏం చేశాడో తెలుసా అండి? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను, ఇంట్లో దీపం బుడ్డ ఉంటాయి కదా, అప్పుడు చేసుకోవచ్చు కదా ఆయన అంటే, లేదు ఇంట్లో దీపం బుడ్డ దగ్గరికి వెలిగించి చేయలేదు ఆయన. ఎక్కడైతే చీకటిగా ఉందో అక్కడికి మాత్రమే వెళ్ళాడు. ఈ రోజున నీవు కూడా చూడండి, ప్రభు యొక్క విషయంలో మనం కూడా ప్రియమైన బిడ్డలారా గమనించండి, మనం ఈ రోజున వెలిగించబడ్డాం. కానీ గమనించండి, ఈ రోజున వెలుగు మనలో ఉందా? మన జీవితాలు ఆరిపోతున్నామేమో, మన జీవితాలు మరలా ఒక రోజున వెలిగించబడి మరలా ఆరిపోయాయి. ఆరిపోయినటువంటి అరణ్య దీపాల వలె ఉన్నామేమో. ప్రభు అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. అక్కడ ప్రార్థన చేయగా పెందల కాడి లేచి ప్రార్థన చేస్తుంటుండగా అప్పుడు వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం. చూసారా, మనం కూడా మన జీవితాల్లో ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఎప్పుడు చక్కబెట్టాలంటే పనులన్నీ కూడా తెల్లవారుజామునే చక్కబెట్టాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? తన్ని పెట్టి పడుకోకూడదు మనం అందరం. అర్థమవుతుందండి? దుప్పటి ముసుకేసి పడుకోకూడదు మనం అందరం. ఎప్పుడు మనకి చక్కబెట్టాలంటే ఒక ఇల్లు కానీ, అందుకని పెద్దలు అన్నారు, ఇల్లు ఇల్లాలు పిల్లలు అన్నారు. దేవునికి స్తోత్రం. ఇల్లాలు ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఇల్లు ఇల్లాలు పిల్లలు. అర్థమవుతుందండి? ఒక ఇల్లు ఇల్లాలు పిల్లలు. గమనించండి, పిల్లలు బాగుండాలంటే ఎవరు బాగుండాలి? ఇల్లాలు బాగుండాలి. ఇల్లాలు బాగుండాలంటే ఇల్లు బాగుండాలి. ఇల్లు బాగుండాలంటే నువ్వు పెందలకడే లెగాలి. దేవునికి స్తోత్రం. అలా పెందలకడే లెగిచ్చి నువ్వు కూడా ప్రభు వలె నువ్వు కూడా ప్రార్థన చేయనప్పుడు నీలో ఉన్నటువంటి చీకటి పారద్రోలిపోతుంది. నీ కుటుంబంలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా బయటికి వెళ్ళిపోబోతుంది. నీవు కూడా నీలో తేజస్సు అనేటువంటిది బయటకు వస్తుంది. ప్రభు తను ప్రార్థన చేసినప్పుడంట ఎంతో ఆయన ఉన్నాడు. ఆ విధమైనటువంటి తేజో సంపన్నుడు మన పక్షాన కూడా కార్యం చేసేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ఒకసారి మీరు గమనించాలి. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడు చెప్పండి? మొట్టమొదటిగా ఇప్పుడు చెప్పండి, అరణ్యం దేనికి సాదృశ్యంగా ఉంది?
లోకానికి చీకటికి సాదృశ్యంగా ఉంది. కనుక ఏంటంటే ఇప్పుడు లోకంలోనే ఉన్నాం, చీకటిగానే ఉంది ప్రస్తుతానికి కదండి. ఎప్పుడు మనం ఏమైపోతామో తెలియదు, ఎప్పుడు తప్పు ఏమంటామో తెలియదు కదండి, ఏ సమయంలో మనం ఏమైపోతామో తెలియదు. కాబట్టి నిజంగా చెప్పండి, అందరం బ్రతుకుతున్నారు అన్నటువంటి విషయమే బ్రతుకుతున్నారు, కానీ ఎప్పుడైనా సంతోషం వస్తుందా? ఒక రోజు వచ్చింది కదా, అమ్మయ్యా ఈరోజు చాలా బాగుంది అనేటువంటి ఏమైనా ఉందారా? కదండి, ఏమీ లేదు. అందరూ బతుకుతున్నారు, నేను బతుకుతున్నాను, అందరూ తాగుతున్నారు, నేను తాగుతున్నాను, అందరూ తినేస్తున్నారు, నేను తినేస్తున్నాను, అందరూ కట్టుకుంటున్నారు, నేను కట్టుకుంటున్నాను అన్నదే వెళ్ళిపోతుంది. అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం కదండి. గమనించండి, అంటే అందరిది అదే పరిస్థితి అండి. కానీ నా జీవితంలో ప్రియమైన పిల్లలు గమనించండి, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే అరణ్యం లాంటి చీకటిని పారద్రోలగలుగుతారు యేసులా. దేవునికి స్తోత్రం. ఇకపోతే రెండోదిగా జ్ఞాపకం చేస్తున్న మాట మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుదాము. వెంటనే ఆ జనసమూహములను ఆ తాను పంపివేయనంతలో ఉమ్, తన శిష్యులు దోణి ఎక్కి ఉమ్, తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి. చాలు చూడండి, ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారు యేసయ్య? మొట్టమొదటిగా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాడు, మొట్టమొదటి ప్రార్థన ఆయన. రెండోదిగా ఆయన ప్రార్థన చేయడానికంట మత్తయి సువార్త 14వ అధ్యాయం 22-23 వచనాలు చదువుతుంటే ఆయన చూడండి, కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తాడంట. చూడండి, మనం కూడా ఎక్కడ ప్రార్థన చేయాలంటే ఎత్తైన స్థలంలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఎత్తైన ప్రదేశంలో మనం కూడా ప్రార్థన చేయాలి. చూడండి, కొన్ని ప్రాంతాల్లో కొండలు ఉంటాయి, పల్లెటూరులో కొన్ని ప్రాంతాల్లో ఏముంటాయి, పర్వతాలు ఉంటాయి. గమనించండి కదండి. నిజంగా చెప్పాలంటే అవి చాలా ఎత్తుగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు బయటికి రావాలన్నా అవన్నీ దాటుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. అవునా కదా? కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మీరు గమనించాలి. ఇక్కడ వాక్యాన్ని మీరు బాగా గమనించగలిగితే కొండ ఇప్పుడు ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కారు. దేవునికి స్తోత్రం. కొండ ఎక్కాలన్నమాట. దేవునికి స్తోత్రం. గడిచినటువంటి కొన్ని వారాల క్రితం మనం కూడా వాక్యాన్ని ధ్యానం చేసాం. మోషే ఎలాగున కొండ ఎక్కెనో విన్నారా? మోషే ఎలా ఎక్కాడంట? కొండ ఎక్కాడు. దేవునికి స్తోత్రం. కొండ ఎక్కాడు కనుకే ఆయన మీద ఆయన ఎందుకు ఎక్కాడు కొండ? దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడు ఆయనను పైకి రమ్మన్నాడు, అందుకనే అక్కడికి ఆయన ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం. గుర్తుందా వాక్యం? నిర్గమకాండంలో ఆయన పిలిచాడు, అందుకనే మోషే ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే కొండ మీద ఎవరున్నారు ఇప్పుడు? ఇప్పుడు తల ఎత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? నాకు నీ వలనే సహాయము వస్తుంది, నీ వలనే నాకు సహాయము కలుగుతుంది. అంటే సహాయం ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు మీకు చెప్పాలి. దేవుడు ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం. కొండ మీద ఉన్నాడా? దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అర్థమవుతుందా? దేవుడు కొండ మీద లేడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, చెప్పాలి. అంటే భక్తుడు ఎందుకు రాశాడంటే, కొండల వైపు అంటే ఎలా చూస్తాం మనం? మామూలుగా ఎదురుగా ఉందానికి ఇలా చూస్తాం, దగ్గరికి వెళ్ళామనుకోండి కొండ దగ్గరికి ఇలా చూస్తామనే కదా. అర్థమవుతుందండి? ఎత్తైన ప్రదేశం దేనికి సాదృశ్యంగా ఉందని అంటే, ఇక్కడ అంటున్నటువంటి మాట సమస్యలకు సాదృశ్యంగా ఉంది. నీకు ఎటువంటి సమస్య గమనించండి, దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. గమనించండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? చాలాసార్లు కష్టాలు మనకు వచ్చినప్పుడు పిన్ని కనిపిస్తాడు, చిన్నాన్ని కనిపిస్తాడు, బాబాయ్ కనిపిస్తాడు, పెద్దాన్ని కనిపిస్తాడు, బావు కనిపిస్తాడు, మరదలు కనిపిస్తుంది, అక్క కనిపిస్తుంది, ఏమిటి వీళ్ళందరూ కనిపిస్తారు. ఏదైనా అవసరమైతే వీళ్ళందరిని ఇలా చేయి చెప్తాం. దేవునికి స్తోత్రం. ఇచ్చి కొన్ని రోజులకి అంటాడు చెప్పో అంటారు లేదా? అప్పుడు ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం. ఏం చేస్తావు కదండి? అంటే మనుషుల సహాయం ఏమైపోయింది? ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? అప్పుడు గుర్తొస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? అప్పుడు గుర్తొస్తుంది. ఎక్కడ గుర్తొస్తుంది? అమ్మా నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు మనుషుల సహాయం వ్యర్థము,
రాజులు నమ్ముకున్న వ్యర్థము, ఇప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎక్కడున్నాడో మనకు తెలుసు, ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు. కానీ ఫస్ట్ టైం ఆయన వైపు చేతులు ఎత్తితే బాగుండేది, సహాయం వచ్చేసేది. కానీ ఇప్పుడు మనం చేతులు పైకి ఎత్తలేదు. ఎవరిని చేతులు ఎత్తుందో తెలుసా అండి? చెప్పాను కదా, పిన్ని, బాబాయ్, బావ, అక్క, మరదలు, వీళ్ళందరినీ చేతులు వేసేసాం. కాబట్టి వీళ్ళు ఇచ్చారు పాపం, విసిగిపోయారు. మీకు స్తోత్రం. వాళ్ళకి ఇవ్వడమే తప్పట్లేదాయే, మనం చేయి చాపడం తప్పట్లేదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? కనుక కొండల వైపు ఎందుకు మనం ఏమండి ఎక్కాలి అని అంటే, చూడండి, కొండ మీద ఎందుకు యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడంటే, ఈరోజున మీకు నాకు ఆయన ఒక చక్కటి విషయాన్ని చెప్పడానికి ఆయన కొండ ఎక్కాడు. కొండ అనేటువంటిది ఇప్పుడు దేని సమస్యలు ఎక్కాలన్నమాట. దేవునికి స్తోత్రం. నీకు ఉన్నటువంటి సమస్యలను అద్రోహించాలి. నువ్వు భయపడకూడదు. కొండ ఎంత పెద్దదైనప్పటికీ కూడా కొండ కొండగానే ఉంటుంది. కొండ మీదకి ఎక్కాలంటే మనమే ఎక్కాలి, మన కాళ్ళు దాని మీదకి మోపాలి. దేవునికి స్తోత్రం. సమస్య ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను ఎదిరించేటువంటి శక్తిని దేవునికి ఇస్తాడు. నీ కాళ్ళను లేడికాళ్ళగా చేస్తాడు. నువ్వు పరిగెడతావు, పైకి లేవనెత్తగలుగుతావు, చకాలమని వెళ్తావు. ప్రియమైన బిడ్డలారా, ఎంత దూరమైనా నడిచి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తుడు అన్నాడు, నా కాళ్ళను నాకు నువ్వు లేడి కాళ్ళగా చేయాలి. లేడి చాలా అద్భుతంగా పరిగెడుతుందంట. కనుక ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొండను చూచి మాత్రం కూడా నువ్వు ఆగిపోవద్దు. నీకున్నటువంటి అనారోగ్యం చూచి ఆగిపోవద్దు. అర్థమవుతున్నాడు? ఎటువంటి పెద్ద సమస్య అయినా, అప్పులు ఉన్నాయా, అనారోగ్యం ఉందా, బాధలున్నాయా, ఇరుకులున్నాయా, ఇబ్బందులున్నాయా, ఇవన్నీ మీకు ఒకవేళ పెద్ద కొండగా ఉండొచ్చేమో, కానీ యేసయ్య కొండ ఎక్కాడు. దేవునికి ఎక్కేసాడు లేదా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? లోకాన్ని నేను జయించాను, లోకంలో నాకు శ్రమ కలిగింది, నేను దాన్ని జయించాను, మీరు కూడా జయించండి. రండి, నేను ఎక్కాను కాబట్టి మీరు కూడా ఎక్కండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే, వీ హ్యావ్ టు మూవ్ టు ద మౌంటైన్. దేవునికి స్తోత్రం. మనం కూడా ఆ కొండ ఎక్కేటువంటి అనుభవంలోనికి ఉండాలని ప్రభు పరీక్షని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇకపోతే చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం. రండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు, ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఒక చోట ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. గెత్సేమ్ అనేటువంటి తోటలో ఆయన ఏం చేస్తాడో చెప్పండి, ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎక్కడ ప్రార్థన చేశాడంటే, మొట్టమొదటగా అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. రెండవదిగా ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. మూడవదిగా యేసయ్య ఎక్కడ ప్రార్థన చేశాడో తెలుసండి? ఎక్కడికి వెళ్ళాడంటే, ఇప్పుడు వనంకి వెళ్ళి ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం. ఎక్కడంట? వనము. అర్థమవుతుందండి? ఏ వనం అది? గెత్సేమ్ అనేటువంటి ఒక వనములోకి వెళ్ళాడు, ఒక తోటలోకి వెళ్ళాడంట. మీరు ఎప్పుడైనా చూసారా యేసయ్య వెళ్ళినటువంటి తోటను? చూసారు? నేను చూశాను. దేవునికి స్తోత్రం. చాలా మంచి తోట అండి, చాలా మంచి తోట, పీస్ఫుల్గా ఉండేటువంటి తోట. యేసయ్య గెత్సేమ్ అనేటువంటి వనంలోకి వెళ్ళి ఆయన ఒంటరిగా ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు శిష్యులను వెంట పెట్టుకుంటూ వెళ్ళి ప్రార్థన చేశాడు. చూడండి, ఈ గెత్సేమ్ అనేటువంటి వనము, ప్రియమైన బిడ్డలారా, దేనికి సాదృశ్యంగా ఉందనంటే, అసలు గెత్సేమ్ అనేటువంటి మాటకే అర్థం ఏంటో తెలుసా అండి? గానుగా అని అర్థం. ఏంటంట? గానుగా. గానుగ అంటే ఏంటి? గానుగలు ఏం చేస్తాం చెప్పాలి? ఏం చేస్తాం? నూనె వస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? పూర్వంలో గానుగు మిషన్కి ఇస్తున్నాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏం చేసామంటే, గానుగును సంధికాల పత్రంలో వేసి కొట్టేవారు, నూనె తీసేవారు. దానికి ముందేమో ఒక గాడిదనో లేకపోతే ఒక దూడనో కట్టేసి గానుగుని ఏం చేసేవారు తెలుసా అండి? ఆడుతూ ఉండేవారు. అవునా కదా? గానుగులు ఆడుతూ ఉండేవారు. తెలీదా? దేవునికి స్తోత్రం. ఆడుతూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. అవునా కదా? సో ఆ గానుగులు వచ్చి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ పత్రం ఏమంటారు దాన్ని, రుబ్రోలు ఉంటుంది కదండి, దాంట్లో అవి వేసిన తర్వాత ఒక తిరగలి దాంట్లో పెట్టి మొత్తం తిప్పుతూ ఉంటుంటే, ఆ తిరుగుతున్నటువంటి టైంలో లోన ఉన్నటువంటి గింజలన్నీ కూడా ఏమవుతాయి? నలిగిపోయి, క్రష్ అయిపోయి, దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆయిల్ బయటకు వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు చూడండి, యేసయ్య గెత్సేమ్ అనేటువంటి వనంలోకి ఎందుకు వెళ్ళాడు గమనించండి. ఆయన 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ఒక చక్కటైనటువంటి విత్తనం కలిగిన వాడు. కానీ తనంతట తానుగా వెళ్ళి, ఆయన అందులోకి వెళ్ళి తనంతట తానుగా బాధపరుచుకున్నాడు, తనంతట తానుగా ప్రార్థన చేశాడు. అర్థమవుతుందండి? ఈ గెత్సేమ్ అనేటువంటి వనము యొక్క
గమనించగలిగితే ఆ యొక్క అనుభవము సిలువకు ఆయన శ్రమలను గురించినటువంటి అనుభవాన్ని చెప్తుందన్నమాట. అర్థమవుతుందండి? ఆయన యవ్వన ప్రాయంలో తన యవ్వన రక్తాన్ని, తన యవ్వన ప్రాణాన్ని ఆ యొక్క గానుగులో ఎలాగునైతే చేస్తే క్రష్ అవుతుందో, నూనె వస్తుందో, ఆయన అలాగున బాధపడి మనందరి కొరకు కూడా ఆయన యవ్వన రక్తాన్ని బయటకు తీసుకొచ్చి చిందించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏంటంటే మనము కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ఏదో పైకి ప్రార్థన చేయడం కాదు. చాలామంది మందిరానికి వచ్చి ఎక్కడ ఫ్యాన్ ఉందో చూసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కిటికీ ఉందో చూసుకుంటారు. దేవునికి స్తోత్రం కదండి. కొన్ని చోట్ల ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఏసీ అక్కడ ఉంటుంది కానీ కింద కూర్చోదు. దేవునికి స్తోత్రం. ఏసీ ఎదురుగా కూర్చుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఎందుకని? అక్కడ చూడాలి, అక్కడ ఉండాలి ఆవిడ. దేవునికి స్తోత్రం. చెమటలు రాకూడదు. కానీ యేసు ప్రభు వారు తోటలోకి వెళ్ళారు. దేనికి? న్యాచురల్ గాలి పీల్చడానికి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం. న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన. అయితే ఇప్పుడైతే మనకు టెక్నాలజీ వచ్చింది కాబట్టి పాస్టర్ గారు మనం ఏసీల్లో ఉంటున్నామండి. ఇప్పుడైతే మనం మంచి ఏం చేస్తున్నామో తెలుసా? మంచి ఏమిటి ఫ్యాన్స్, మంచి ఎలక్ట్రికల్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి. పూర్వదినంలో ఏ సైకిల్ లేదు కదండి. అందుకని ఆయన ఏం చేసాడో చెప్పమంటారా? ఆయన వెళ్ళలేదండి అని చాలామంది అనుకుంటారేమో. కానీ గమనించండి, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చేసుకున్నవి. అయితే ఈ రోజున మనం చేసుకున్నటువంటి వారుగానే మనం ఉన్నాం. కానీ యేసయ్య ఎటువంటి సుఖానికి కూడా అలవాటు పడలేదు. తనంతట తానుగా నలగగొట్టబడ్డాడు. నా ప్రియ చెల్లి, తమ్ముడు, నాన్న, అమ్మ గమనించండి. ఈ మైకా యంత్ర శబ్దం ద్వారా మాటలు వింటున్నటువంటి ప్రతి వారు గమనించండి. నీవు ఎవరివైనప్పటికీ కూడా ఈ లోకంలో నీ యవ్వన జీవితాన్ని నలగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత గొప్పవాడువైనప్పటికీ కూడా నలగొట్టుకోవాలి. ఈ రోజున చాలా మందికి బీపీలు వచ్చేసాయి, చాలా మందికి షుగర్లు వచ్చేసాయి, చాలా మందికి ప్రియమైన పిల్లలు గమనించండి హెల్త్ బాగుంటుంది. కారణం ఏంటి? తిని పడుకుంటున్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే ఆడు 1000 రూపాయలు దొబ్బేసి 1000 రూపాయలు ఫీజు తీసేసుకుని ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మ, నేను మందులు రాసిస్తాను, నువ్వు టైంకి తిని నువ్వు వాకింగ్ చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నువ్వు తాగేసి నీరంతా కూడా ఏమంటే చెమట బిందువులాగా నువ్వు బయటికి కక్కాలి. అర్థమవుతుందా? నువ్వు తన్ని పెట్టేసి దుప్పటిగా పెట్టేసి పడుకుంటానంటే కుదరదు. నువ్వు కాసేపు పొద్దున్న కానీ సాయంత్రం కానీ నడవాలి, కొంత దూరం నడవాలి, అరిగే వరకు నడవాలి. అర్థమవుతుందండి? అడగకుండానే బిర్యానీ తినేసి పడుకుని పోతారు చాలామంది. ఇది కాదండి ప్రియ దేవుని పిల్లలు గమనించాలి. అంటే ఏం చేస్తాడు ఆయన? కష్టపడాలి. కష్టపడితేనే చెప్పాలి. తినడానికైతే ప్రియ దేవుని పిల్లలు గమనించండి, తెచ్చుకోవడానికైతే కష్టపడతాం, తినడానికి ఎంత బాగుంటుందో. దేవునికి స్తోత్రం కదండి. తెచ్చుకోవడానికేమో ఎంతో ఇబ్బంది పడిపోతాం. ఎక్కడెక్కడికి వెళ్తాం, పనికి వెళ్తాం, కష్టపడతాం, మనం తెచ్చుకుంటాం, పిల్లలకి పెడతాం, అంతా పడుతుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చివరి రోజుల్లో నేను చెప్పేటువంటి విషయాన్ని గమనించండి. ఈ రోజున మీరు ఎంత కష్టపడుతున్నా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఒక వ్యాయామన్నా చేయాలి, కొంత దూరం నడవాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున రాజమండ్రిలో కొట్టుకు చచ్చిపోతున్నారు. దేనికి అనుకుంటున్నారు? కాదు, జిమ్స్ ఏమి ఖాళీ లేవు. దేవునికి స్తోత్రం. ఉన్నాయా? జిమ్లు అస్సలు ఖాళీ లేవు. దేవునికి స్తోత్రం. కోచ్ ఉంటాడు, జిమ్కి కోచ్ ఉంటాడు కదా. అర్థమవుతుందండి ఎలా చేయాలి? ఎంత ఉన్న వాళ్ళు వచ్చినా ఎలా చేయాలి. కాబట్టి అన్ని కోచింగ్ చెప్పేస్తారనమాట. ఆ కోచ్ ప్రియ దేవుని బిడ్డలు వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తాడు? డబ్బులు తీసుకుంటాడు, ఎలా చెయ్యాలో అన్నీ చెప్తాడు. చూడండి, అంటే మనం కష్టపడ్డాం, మనం తెచ్చుకున్నాం, మనకు తెలియకుండానే తినేసాం, మనం తెలియకుండానే పెంచేసాం. ఇప్పుడు మనకు తెలియకుండానే ప్రియ దేవుని బిడ్డలు డబ్బులు ఇచ్చేస్తాం, మనం తెలియకుండానే ఏం చేస్తాం తెలుసండి? రోగాలు తెచ్చుకుంటున్నాం, డాక్టర్లకి ఓపీలకి డబ్బులు ఇస్తున్నాము, ఇక్కడ కోచ్లకి ఇస్తున్నాం. మన పరిస్థితి ఏమేంటంటే అలిసిపోతున్నాం, ఆవేశపడిపోతున్నాం, 2 మెట్లు ఎక్కలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నడిచి రాలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. కానీ చూడండి, యేసయ్య చేసినటువంటి ప్రార్థనలు తెలుసండి. గెత్సేమనేటువంటి వనములో ఆయన ఏం చేశాడో తెలుసా? చక్కటి ప్రార్థన చేశాడంట, చక్కగా ప్రార్థన చేశాడంట. కనుక ఏ వయసులో చేయవలసినటువంటి ప్రార్థన వయసులో చేయి. దేవునికి స్తోత్రం. 33 సంవత్సరాలు చేసేసాడు ఆయన ప్రార్థన. ఇంకా మనకు ప్రార్థన రాదయ్యా, ఇంకా ఎలా ప్రార్థించాలో తెలియదయ్యా కదండి. కానీ మనకి ఎలా తినాలో తెలుసు. ఇంకో మాట చెప్తాను కదండి, మనకి ఎలా ఆర్డర్ పెట్టాలో తెలుసు కదండి. వెంటనే మనకి ఎంత దూరంలో ఉన్నాడో చెప్పేస్తాడు. అసలు పికప్ చేసుకున్నాడా, ఇంకా తెస్తున్నాడా? ప్రియ దేవుని బిడ్డలు గమనించండి కదండి. ఒకప్పుడు పక్కింటోళ్ళు ఏమైనా వండారనుకోండి, ఇక్కడి నుంచి చెప్పేసేది అమ్మ. దేవునికి స్తోత్రం. ఏమని? అబ్బా ఎంత అదేంటో చెప్పేసి దేవునికి స్తోత్రం. కానీ నిజంగా ఇప్పుడు అక్కడ హోటల్లో పాపం పార్సల్ కడతాడు కదా, పార్సల్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి పాపం నోరు ఊరిపోతుంది అనమాట. ఎంత దూరం ఉన్నాడు చచ్చిరోడు, ఇంకా రా పనికి మళ్ళీ. మేడం సారీ మేడం,
సారీ మేడం కొంచెం లేట్ అయింది మేడం. అవుతుంది రా అని చెప్పా. పాపం ఇచ్చే టిప్పులో కూడా 10 రూపాయలు తగ్గించి ఇస్తాం దేవునికి స్తోత్రం. ఎందుకని? లేట్ అయిందని దేవునికి స్తోత్రం. మరి ఎన్నిటికి లేట్లు కడుతున్నావే, ఎన్నిటికి కూడా చాలా మట్టుకు ఇది చేస్తున్నావే, కానీ నేను అంటున్నాను, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీకు ఒక విషయం చెప్పమంటారా? నీకు ఆరోగ్యం ఇవ్వడానికి చక్కగా ప్రార్థన చేయి. మోకలేసి ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి. మంచి ఎక్సర్సైజ్ అండి ఇది, దేవునికి స్తోత్రం. ఈ ఎక్సర్సైజ్ ఏ డాక్టర్ చెప్పండి, నేను చెప్తాను వినండి. కదండి, యేసయ్య మోకాలు 2 దగ్గర పెట్టుకుంటూ తన చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేశాడంట. నీకు స్తోత్రం. అర్థమవుతుందా? ఈ రోజున గమనించండి, ఈ రోజున చాలామంది యోగాలు చేస్తున్నారు, అవునా కదా? కదండి, యోగాలు చేస్తున్నారా? శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారా? గమనించండి. ఏంటంట, అందుకనే ఏకాంతమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ? అరణ్యంలోకి. ఎవ్వరు మాట వినలేదు ఆయన. దేవునికి స్తోత్రం. కదండి, అలాగే చూడగల కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీద ఏ విధమైనటువంటి సౌండ్ ఉండదు. దేవునికి స్తోత్రం. పట్టణాల్లో సౌండ్ అవుతుంది, పల్లెల్లో సౌండ్ అవుతుంది, కానీ కొండ మీద చూసారా, యేసయ్య ఎప్పుడు చూసినా ఏకాంతాన్ని కోరుకున్నాడు. ఈ లోకంలో చాలామంది ప్రియమైన పిల్లలు గమనించండి. చూడండి, యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని సౌండ్లు వచ్చినా ఏమి వినరు. శ్వాస మీద మాత్రమే వాళ్ళకి ఏముంటుంది? ధ్యాస ఉంటుంది. ధ్యాస మనం కూడా మన జీవితాల్లో ప్రియమైన పిల్లలు గమనించండి, ఆ ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస ఎవరిదై ఉండాలంటే యేసయ్యది ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇప్పుడైతే ఇవన్నీ వచ్చాయి కానీ కదండి, యేసయ్య ఎప్పుడో తన యొక్క జీవితాన్ని ఒక చక్కటైనటువంటి విధానంలోనికి మలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది చూడండి, అంతకు మాత్రమే కాకుండా చాలామంది మన భారతదేశంలో ఋషులందరూ చూసారా కదండి, భార్యని విడిచిపెట్టేసి పిల్లల్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయేవారు చెప్పండి? కమండలం పట్టుకుని వెళ్ళిపోయేవారు. ఎక్కడికి? ఎక్కడికో అడవిల్లోకో, లేకపోతే మీరన్నట్టు హిమాలయాల్లోకి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే సమాజానికి దూరంగా వెళ్ళిపోయారు. సమాజానికి దూరంగా వెళ్ళిపోయారు. వారు సన్యాసులుగా జీవించారు. కనుకనే దేవుని ప్రత్యక్షతలు కనిపించాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనకేం కనిపిస్తాయి? పొద్దున్నే లెగిస్తే ఏం కనిపిస్తుంది మనకి చెప్పండి? దేవునికి స్తోత్రం. పిల్ల కనిపిస్తుంది, పిల్లోడు కనిపిస్తారు. టిఫిన్ తేవా, మొహం కడగవా, స్కూల్కి వెళ్ళవా, కాలేజీకి వెళ్ళవా, ఇవే వినిపిస్తాయి. దేవునికి స్తోత్రం. ఆడేమో మనతో ఆడేసుకుంటాడు, మనమేమో ఆడితో ఆడేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇదే జరుగుతుంది. అర్థమవుతుందండి? కనుక దేవుని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ప్రియమైన. కనుక ఏకాంతం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. భగవంతుని నువ్వు కలుసుకోవాలంటే, ఆత్మతోనైనా శరీరంతోనైనా నువ్వు కలవాలంటే నీ జీవితంలో ఏం కలిగి ఉండాలో తెలుసా? ప్రాముఖ్యంగా ఏకాంతం అనేటువంటి ప్రార్థన. ఆ ఏకాంత ప్రార్థన చేయడానికే ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? యేసయ్య గెత్సేమనేటువంటి వనంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. తనంతట తానుగా నలగగొట్టబడ్డాడు, విరగగొట్టబడ్డాడు కదండి. చెమట రక్తము బిందుగా కారేటంత వరకు కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? చాలా మట్టుకి ఏం చేశాడు చెప్పండి? ప్రయాసపడ్డాడు. అందుకని మీరు కూడా ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. మీరు మోకాలు వేసి మీరు చేతులు ఎత్తండి, అలా మోకాల మీద అండి కనిసేపు అలా ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. మీకు ఉన్నదంతా దిగిపోద్ది కదండి. మంచి ఆరోగ్యం వస్తుందండి, మంచి ఆరోగ్యం వస్తుంది. మీకు మోకాల నొప్పులే ఉండవు, మీ చేతుల నొప్పులే ఉండవు. ఇది ఒక టైప్ ఎక్సర్సైజ్. దేవునికి స్తోత్రం. యేసయ్య మనకి నేర్పించాడు. కాబట్టి తండ్రి కూడా మన ప్రార్థన ఆలకిస్తాడు. అట్ ద సేమ్ టైం మనం కూడా మన జీవితంలో ఏం చేస్తామో తెలుసా అండి? తండ్రిలా నడుచుకుంటామో ఆయనలా మనం కూడా జీవించేటువంటి వారుగా ఉంటాం. ఇకపోతే చూడండి, ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 34 వచనంలో చూడగలిగితే చూడండి, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు యేసు ప్రభువు వారు ఒక మాట పలికారంట. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని ప్రార్థన చేశారు. ఎక్కడ ప్రార్థన చేశాడు ఈయన చెప్పండి? ఎక్కడ ప్రార్థన చేశాడు? ఈ మాట ఎక్కడ పలికాడు ఆయన? సిలువ మీద పలికాడు. వెరీ గుడ్, సిలువ మీద పలికాడు. అవునా కదా? ఈ మాట ఎన్నో మాట ఇది? ఫస్ట్ మాట. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. ఫస్ట్ మాట. ఫస్ట్ సిలువ మీదకి ఎక్కినప్పుడటువంటి సమయంలో చూడండి, ఆయనతో పాటు ఎవరైనా ఉన్నారా? కాబట్టి 2 దొంగలు ఉన్నారు. అయితే 2 కంటే ఆయన మధ్యలో వేశారు. 2 సిలువుల కంటే కొంచెం హైట్లో ఆయన్ని పెట్టారు. చూసారా? అక్కడ కూడా ఆయనకి ఏంటంట? వేదన పడ్డాడు. ఒక పక్క నుంచేమో చేతుల్లో నుంచేమో 2 చేతుల నుంచే రక్తం గారిపోతుంది కదండి. బల్లిపోటు పొడిచాడు. పొట్టలో నుంచి కంటే పక్క పొట్టలో నుంచి కూడా కారుతుంది. 39 కొరడా దెబ్బలు కొట్టేశారు. అప్పటికే మొత్తం అంతా కూడా బ్లడ్ బ్లీడ్ అవుతా ఉంది. అసలు ఇంకా ఆయనకి ఏ విధమైనటువంటి స్వరూపం లేదు, సొగసు లేదు. అయినప్పటికీ కూడా కురిపి అయిపోయాడు.
ఇక చనిపోవడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి సమయంలో మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత ప్రపంచం మీదకు రాకుండా, దేవుని ఉగ్రత ప్రజల మీదకు రాకుండా ఆయన ఒక మాట వేసి ఆపాడంట. చెప్పండి, ఏమి అన్నాడు ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని సిలువ మీద యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. సిలువ నేను అంటున్నాను వేదనకు సాదృశ్యంగా ఉంది. సిలువ ప్రియ శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున నేను అంటున్నాను శ్రమలు వచ్చేసాయి కదా, అర్థమవుతుందండి? శ్రమలు వస్తున్నాయి కదా, బాధలు వస్తున్నాయి కదా, కన్నీళ్ళు వస్తున్నాయి కదా, లేకపోతే మీ జీవితంలో అనుకున్నది జరగడం లేదు కదా, మీ జీవితం అంతా కూడా నువ్వు అనుకుంటే ఇంకొకలా జరుగుతుంది కదా, ఇంకోలా అనుకుంటే ఇంకొకలా జరుగుతుంది కదా. ఇవన్నీ ఏంటో చెప్పమంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి కదండి, మనకు వస్తున్నటువంటి శ్రమలు, సిలువలో యేసు ప్రభు వారికి శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రార్థించడం ఏమాత్రం కూడా మానలేదు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. నువ్వు విశ్వాసమే కావచ్చు, నేను పాస్టర్ గారిని కావచ్చు, నాకున్న బాధలు నాకుంటాయి, మీకున్న బాధలు మీకుంటాయి. అయినప్పటికీ కూడా మన ఇద్దరికి దేవుడు చెప్పినాడు, నేను ఉన్నాను మీకు ఎందుకు మధ్యలో అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆయన అన్నటువంటి మాటను తెలుసా? నేనున్నాను, సంఘానికి నేనున్నాను, సేవకుడికి నేనున్నాను, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు నేనున్నాను. కనుక మీరు ఏమాత్రం కూడా మీరు అధైర్యపడొద్దు. కనుక సిలువ శ్రమలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే, సిలువ శ్రమలు ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మన యొక్క జీవితాలకు కూడా అది సాదృశ్యంగా ఉన్నాయి. ఏదో సమయంలో మనకి కూడా ఇబ్బందులు వస్తాయి, ఏదో సమయంలో దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఏదో సమయంలో ప్రియ దేవుని బిడ్డల రక్తం చిందించబడతా ఉంటుంది, ఏదో సమయంలో ఏదో విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనమందరం కూడా ఏమవుతుందో తెలుసండి, పడిపోయేటువంటి వారుగా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రికాల సమయంలో అక్కడ అంటున్నటువంటి మాట, సిలువ మీద యేసయ్య ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ మీద ఏం చేశాడు యేసయ్య? ప్రార్థన చేశాడు. కనుక మనం కూడా ఏం చేయాలో తెలుసా? సిలువ మీద మనం కూడా ప్రార్థన చేయాలి. పూర్వదినాల్లో సిలువ శాపగ్రస్తానికి గుర్తుగా ఉంది. గమనించండి, ఈ రోజున శాపగ్రస్తమైనటువంటి నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితం బాగుపడదు, నా జీవితంలో ఒకవేళ ఏది జరగదో, నిరాశలో నిస్పృహలో ఉన్నానో, నిజంగా భగవంతుడు దిగొచ్చినా ఏం జరగదు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? దయచేసి గమనించండి. అటువంటి సిలువ లాంటి పారభరితమైనటువంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా? భయపడకు. ఆ సిలువనే జయించినటువంటి వాడు, ఆ సిలువ మీదే మరణించి ఆ మరణానికే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ముళ్ళును విరిచినటువంటి మృత్యుంజయుడు ఆయన ఉన్నాడు మన పక్షాన. కనుక ఆయన సిలువకు భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువే ఆయనకి భయపడింది. ఈరోజు శ్రమలు చూసి నువ్వు భయపడద్దు కదండి, శ్రమలను జయించినటువంటి ఆయన మనకు ఉన్నాడు. ఆయనను చూచి నువ్వు సంతోషపడు. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు సిలువ మీద ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం కూడా ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం కూడా ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తావా నా కోసం ప్రార్థన? చెల్లి, నువ్వు ఈరోజు చేసే నా కోసమే. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, మనకి ఎంత బద్ధకాలంటే, ఇలా అంటున్నానని లైవ్లో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి అనుకోవద్దు, కానీ గమనించండి, మన కోసం ఎవరైనా చేస్తే ఎంత హ్యాపీయో మనకి. దేవునికి స్తోత్రం. కానీ మనం నోరు తెరం కదండి, వాళ్ళు చెయ్యాలి మనకు ప్రార్థన కదండి, పాస్టర్ గారు చేయాలి ప్రార్థన, కానుకిస్తే ప్రార్థన చేస్తాం మేము కదండి. కానుకిస్తారు, ఎందుకు చేయరు? కానుకల కోసం ప్రార్థన చేస్తానా? లలితక్క, దేవునికి స్తోత్రం. నీ అంతటి నువ్వు చేసుకోవాలి కదా, నీ పిల్ల కోసం చేసుకోవాలి కదా, నీ మనవరాల కోసం చేసుకోవాలి కదా, ఆడి పెళ్ళి అవ్వాలి కదా, నువ్వు చేసుకోవాలా లేదా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చెప్పండి, అవునా కదా? కనుక ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి కంచం వాళ్ళదేనా, ఎవరి బట్టలు వాళ్ళేనా, ఎవరి స్థానం వాళ్ళదేనా? దేవునికి స్తోత్రం కదండి. ఎవరి షాపింగ్ వాళ్ళదే కదా, ఎవరి పుస్తకాలు వాళ్ళే కదా. గమనించండి, మరి ఎవరికి వాళ్ళు అన్నీ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలకు ప్రార్థన కూడా ఎవరి ప్రార్థన వాళ్ళదే. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్య అరణ్యంలో తనంతట తానుగా ప్రార్థన చేశాడు. తర్వాత కొండ మీద కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, గెత్సేమనే వనంలో ఆయన ప్రార్థన చేశాడు. చివరిగా సిలువ మీద కూడా తనంతట ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనతో ఎవ్వరూ లేరండి, ఏకాంతంగానే చేశాడు. శ్రమల్లో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడుతూనే ప్రార్థన చేశాడు. గమనించండి, నీకున్నటువంటి శ్రమల్లో ఎవ్వరు నీ చోటకు రారు. గమనించండి, ఆ టైంలో యేసయ్యను జ్ఞాపకం చేసుకో. ఆయన ఒక్కడే ఉన్నాడు, నువ్వు కూడా ఒక్కరే ఉండు. యేసయ్య అన్నాడు, నేనున్నా నీతో అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. కనుక శ్రమలు ఎన్నతగినవే, అవి వచ్చినప్పటికీ కూడా దానికోసం ఏమాత్రం కూడా భయపడకుండా బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజ్. యు ఆల్వేస్ ప్రే వితౌట్ సీజింగ్.
మనం అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు వారు కదండి. ఆయనంట అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు. అరణ్యం దేనికి సాదృశ్యంగా ఉందో చెప్పాలి, ముగిస్తున్నాను. అరణ్యం ప్రియమైన చీకటి సామ్రాజ్యాన్ని తొలగించడానికి నువ్వు ప్రార్థన చేయడానికి లేవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. కొండ లాంటి సమస్యలను తునాతునుకులు చేయడానికి నువ్వు ప్రార్థనలోనికి లెగిచి నువ్వు ఏకీవించాలి. అంత మాత్రమే కాకుండా గెత్సేమనేటువంటి వనము లాంటి ప్రార్థన, అంటే ఎన్ని సమస్యల చేత నువ్వు దంచబడుతున్నా, పిండి పిప్పు చేయబడుతున్నా, ఇవన్నింటి కొరకు కూడా అన్ని సమస్యల నుంచి నువ్వు అక్రాస్ చూసారా, నువ్వు శోధించబడినటువంటి మీదట నువ్వు సువర్ణమై మారుతావు. నీలో ఉన్నటువంటి ఆ శోధనలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క విజయము, లేకపోతే నువ్వు శోధనలో నుంచి నువ్వు ఆ బాధపడుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ విజయం చాలా గొప్పది. ఆ నూనె గొప్పది. ఆ ప్రార్థన చాలా గొప్పది. అది నిన్ను కాస్తుంది. అది అనేకమైన వారికి దీవెనకరంగా ఉంటుంది, అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించలేకపోతే యేసయ్య సిలువ మీద ఒక్కడు మాత్రమే పైన ఉన్నాడు. ఆయనతో ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఎవరు లేరు. మనందరి కొరకు ఒక్కడైపోయాడు. ఆ ఒక్కడైపోయినటువంటి యేసయ్య ఏం చేశాడు తెలుసా? తనంతట తాను కోసం ప్రార్థన చేయలేదు, అక్కడ కూడా మన కోసమే ప్రార్థన చేశాడు. చివరిగా చచ్చిపోతున్నప్పటికీ మన కోసమే ప్రార్థన చేశాడు. చివరి మాట కూడా మన మీదే శాపం రాకుండా, పాపం రాకుండా ప్రార్థన చేశాడు. గమనించండి, ప్రజల శ్రేయస్సు కోరాడు, ప్రజల యొక్క యోగక్షేమాలు కోరినటువంటి ఏకైకమైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే నజరేయుడైనటువంటి యేసు ప్రభువారు. అర్థమవుతుందండి. ఆయనకి ఎంత కష్టం వచ్చినా ఆయన ఏమాత్రం కూడా ప్రియమైన బిడ్డలారా మరుమాట మాట్లాడకుండా ఆయన సిలువ మీద ఒకే మాట అన్నాడు. సిలువ మీద ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. అటువంటి ప్రార్థన మనం కూడా చేసేవారుగా ఉండాలి. అటువంటి యోచన మనం కూడా కలిగించేటువంటి వారుగా ఉండాలి. ప్రార్థన అంటే చెప్పంటారా, పరమ తండ్రితో సంభాషణ. లెట్ us స్పీక్ విత్ ఏ స్పెషల్ వే టునైట్. దేవునితో ప్రత్యేకంగా మాట్లాడండి. ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. నీవు ఆయన ఫ్రెండ్గా చేసుకో, నీకు ఒక తండ్రిగా చేసుకో, ఒకవేళ నువ్వు భర్తగా చేసుకో, లేకపోతే నువ్వు ఏ విధంగానైనా చేసుకో, కానీ రోజు కూడా ఆయనతో మాట్లాడు. నేను అంటున్నాను, ప్రార్థన అంటే మార్నింగ్ లేచిన వెంటనే మోకాలు లేసి చేతులెత్తి గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పు. ఏమండి, నీకు మధ్యాహ్నం సమయం దొరికినప్పుడు మరలా గుడ్ ఆఫ్టర్నూన్ డాడీ అని చెప్పు. ఒకవేళ ఈవినింగ్ సమయం దొరికిందా మరలా చెప్పు గుడ్ ఈవినింగ్ అని. నైట్ నువ్వు పడుకునే ముందు చెప్పు మరలా, నైనా రాత్రంతా మార్నింగ్ అంతా కాపాడారు, మీకు వందనాలు, నన్ను నా భర్త నన్ను నా బిడ్డను ఈ స్థితిలో ఉంచారు, మీకు స్తోత్రాలు, నీకు మరొకసారి నీకు వందనాలు చెల్లిచేస్తాను. నీ చిత్తమైతే ఉదయం లేగిస్తే మరలా నేను కలుస్తాను నాయనా, అంతవరకు నా హృదయాన్ని మీకు ఇస్తున్నాను, నా ప్రాణాన్ని మీకు ఇస్తున్నాను, అర్పించని. ప్రతిరోజు మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఈ విధమైనటువంటి ప్రార్థన చేయడమే ప్రార్థన. ప్రార్థన అంటే ప్రియమైన పిల్లలు గమనించండి, 2-3 గంటల ప్రార్థన కాదు, శుక్రవారం 2-3 గంటలు ఉండేటువంటి ప్రార్థన కాదు. ఏమండి, నిజంగా చెప్పాలంటే ప్రార్థన అంటే పాటలు పాడినప్పటి నుంచి ఆరాధన అయిపోయి ఏమండి దీవెన వరకు ఉన్నటువంటి ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ఏంటో తెలుసని మీరు అందరినీ ఎందుకు తీసుకొచ్చాము? ప్రార్థన చేయడానికి తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం కదండి. ఈ ప్రార్థనలో దేవుణ్ణి పలకరించేటువంటి విధానాలు ఉన్నాయి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రారంభ ప్రార్థన. నాయనా మేము ప్రార్థన పెట్టుకున్నాం, ఇక్కడ కొంచెం మా వైపు నీ చెవి నొగ్గి నువ్వు మా వైపు కొంచెం రానైనా, ఇక్కడ కొంచెం 100 మందిని కూర్చున్నాము, మా ప్రార్థన ఆలకించడానికి రానైనా అని చెప్పడం ప్రార్థన. అర్థమవుతుందండి. ఇంకొక స్టైల్ ఉంది, అదేంటో తెలుసా అండి? కొంతమంది పాటలు పాడతారనమాట. పాటలు అంటే దేవునికి చాలా ఇష్టం. పాటలు పాడుతూ దేవుని ఏం చేస్తుంది, స్వాగతం చేస్తాం. దేవునికి స్తోత్రం, అదొక ప్రార్థన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. కొంతమంది వాయిద్యాలు వాయిస్తారు, తమ్ముళ్ళు. వాయిద్యాలు అంటే తంతి వాయిద్యాలు. ఏమండి, అది అలవాటు అయిపోయింది దేవునికి. ఎవరో దావీదు అలవాటు చేసేసారు, దేవునికి స్తోత్రం. కనుక మ్యూజిషియన్స్ ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక ఉద్యోగం వస్తుంది, మనకు ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, మళ్ళీ దిగి వస్తాడు మన మధ్యలోనికి. అర్థమవుతుందండి. స్తుతి ఆరాధన, ఇంకా మన మనసులన్నీ కూడా ఆయనకి అర్పణ చేస్తాం. అదొక ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇకపోతే ప్రీతి అని బిడ్డలు గమనించండి, వాక్యము. కాబట్టి మీరు పిలిచారు కాబట్టి దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. చక్కటి వాక్యం ద్వారా మనతో ఆయన మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత చివరిగా ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు వాక్యం అయిన తర్వాత కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీకు పిలిచావు, వచ్చాడు, ఆయన మన ప్రార్థన ఆలకించాడు, పాటలు విన్నాడు, ఆరాధన విన్నాడు, ఇంకేమన్నాడు ఆయన? అన్నీ బాగున్నాయ్యా, నేను మీతో మాట్లాడుతాను సేవకుందా, కానీ మళ్ళీ మనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ప్రభువా నాతో మాట్లాడావు నాయన, ఈరోజు 4 మాటలు మాట్లాడావు. నువ్వు గెత్సేమనకి వెళ్ళావంట, నువ్వు కొండెక్కావంట, నువ్వు ఏమండి
సిలువు మీదకి ఎక్కావంట, నువ్వు మరలా అరణ్యానికి ఎక్కావంట. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడావు ప్రభా, నేను కూడా నీ కుమార్తెను కదా, నేను కూడా నీ కుమారుని కదా, నేను కూడా ఎక్కుతాను ప్రభా అని చెప్పి ఎంత అద్భుతంగా మాట్లాడాడు. కనుక చివరిలో మనం ఆయన కోసం ప్రార్థన చేస్తాం, అవునా కదా, పలకరిస్తాం. పలకరించిన తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు కూడా ప్రభా క్షేమంగా వెళ్ళాలనైనా కొంచెం కృపను అనుగ్రహించి, ఒకవేళ నీ దయ ఉంటే మరలా ఆదివారం మళ్ళీ కలుసుకునేటువంటి ధన్యత ఇస్తావా అని మనం ఏం చేస్తాం, ఆయన్ని అడుక్కుంటున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఇస్తున్నాడు దేవుడికి స్తోత్రం. అలాగే శుక్రవారాలు వచ్చాయి, అలాగే ఆదివారాలు వచ్చాయి, అలాగే అన్ని రోజులు వచ్చాయి, ఎంతవరకు వచ్చావు దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడు నువ్వు ప్రార్థన చేయకపోయినా చేసినా నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? అలాంటప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలా లేదా? దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఇదేనండి, అర్థమవుతుందా? ఇంతకు మించి ఎక్స్ప్లెనేషన్ ఏమి లేదు ప్రియ దేవుని బిడ్డలారు, గమనించండి. ప్రార్థన అంటే, చెల్లి బాగున్నావా, బావగారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని నా ప్రియ చెల్లిని ఎలాగైతే అడుగుతానో అలాగే ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైనా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇగో నా పిల్లకి ఇది కావాలి, నా భర్తకి ఇది కావాలి, ఇగో వీడికి ఇది కావాలి నాయనా అని అడిగావు. కానీ ఎప్పుడైనా నీ లైఫ్లో నాయనా నువ్వు ఎలా ఉన్నావు నాయనా, ఒక్క మాట అని అడిగావా? స్వార్థం కదండి మనతో, నిజంగా మన ప్రార్థనలన్నీ స్వార్థం అండి. ఇప్పుడు బావగారిని చెల్లిని ఎలాగైతే అడిగామో, ఎప్పుడైనా ప్రభువా ఎలా ఉన్నావు నాయనా, పరలోకంలో నేను లేకుండా ఒక్కడే ఉన్నావా ప్రభువా, దేవదూతలు ఎలా ఉన్నారు నాయనా, ఎప్పుడైనా అడిగారా? కదండి, చెప్పండి, ఎప్పుడైనా అడిగారా? అడగండి ఈసారి నుంచి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? పూర్వము ఒకరు లెటర్ రాసామనుకోండి, అవతల వాళ్ళకి వెళ్ళి మళ్ళీ ఆ లెటర్ అక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళ యోగక్షేమాలు మనకి తెలిసేవి. అంటే ఇప్పుడు ఈ రోజు నువ్వు అడిగితేనే దేవుడు కూడా నీకేం చేస్తాడు, సమాధానం ఇస్తాడు. అర్థమవుతుందండి? ఎప్పుడు చూడు నువ్వు కంచం పెట్టుకుని తినేసి ఏమండి కొంచెం పెట్టుకుని పడుకున్నావు అనుకోండి, ఇంక ఇది కాదు లైఫ్. నాకు దేవునికి స్తోత్రం, ఇది కాదండి. గమనించండి, నీ యోగక్షేమాలను చూచేటువంటి దేవుని యోగక్షేమాన్ని కూడా చూడడమే, పలకరించడమే, పరామర్శించడమే దేవునికి. ఎంతమంది భక్తులు ఉన్నారు, నువ్వు నిజమైన భక్తురాలు అని అనిపించుకోవడానికి ఈ రోజు నుంచి ఒకటి చేయాలి. ఏం చేయాలి చెప్పమంటారా? పలకరించి ఈ రోజు నుంచి, ప్రభువా ఇందా చెప్పండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఒకవేళ మధ్యలో ఇంకా నీ గ్యాప్ ఉంటే పలకరించు. నువ్వు వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు, కారు మీద వెళ్తున్నప్పుడు, పనికి వెళ్తున్నప్పుడు, పాటకి వెళ్తున్నప్పుడు, బట్టలు ఉతుకుతున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు పలకరించు. నీవు ఈ లోకంలో నీ గుండె ఆగిపోయేటంత వరకు పలకరించు. అదే ప్రార్థన. అర్థమవుతుందండి? ఇక ప్రార్థన అంటే వేరే స్టోరీ ఏమీ లేదు ప్రియ దేవుని బిడ్డలారు. గమనించండి, దేవుని నువ్వు అడుగుట, దేవుడేమో గమనించండి నీకు ఇవ్వడం. దేవుడు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే వరం ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అదే కదండి. భక్తుడు ఏంటండి? వరాన్ని తీసుకున్నవాడే భక్తుడు. దేవునికి స్తోత్రం. వరం ఇచ్చేవాడు ఆయన, వరం తీసుకునే వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అడుక్కోవడమే, దేవునికి ఇవ్వడం ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడేమో ఇస్తూ ఉంటాడు. ఇచ్చేవాడిని ఎప్పుడైనా అడిగావా? ఇచ్చేవాడిని అడగడమే ప్రార్థన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? ప్రభా కొన్ని రోజుల్లో వచ్చేస్తాను నేను, బెంగపడకు. ఎందుకంటే తెలుసా, అందరూ మోసం చేసేసారు, నువ్వు మోసం చేసే దేవుడు కాదు. నేను విల్ లవ్ యూ సో మచ్, నేను ప్రేమిస్తున్నాను అని హృదయపూర్వకంగా దేవుని ప్రేమించండి. అలా ప్రేమించి ప్రార్థన చేయండి. మరొకసారి చెప్తున్నాను, ప్రార్థన అంటే భయపడొద్దు. ప్రార్థన అంటే ఒకే మాట, దేవునితో మాట్లాడడం, దేవుణ్ణి కలవడం. దేవునితో మనం ఏం చేయడం తెలుసండి, ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించడం, అంతే తప్ప ఇంకేం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసండి, మన యొక్క ఫోన్లో చాలా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మనకి నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, దేవునికి స్తోత్రం. వాళ్ళతో చాటింగ్ చాలా చక్కగా చేస్తావు కదా, అమ్మకి తెలియకుండా, నాన్నకి తెలియకుండా, అక్కకి తెలియకుండా, బాబుకి తెలియకుండా కదండి, చాలా అద్భుతంగా చాట్ చేస్తాం కదా. ఎందుకని? అలాంటే మనకి ఇష్టం. మనమంటే కూడా చాలా ప్రేమ వాళ్ళకి. దేవునికి స్తోత్రం. దొంగ ప్రేమ, అవునా కదా? చెప్పండి కదండి. ఇక మామూలుగా ఉండదు ఫింగరింగ్ అంత. దేవునికి స్తోత్రం కదండి. చూడండి, మామూలుగా ఉండదు. అర్థమవుతుందండి? చూడండి, అలాగనే ఈ రోజున మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఫోన్ ఎంతగా ప్రేమిస్తున్నామో, నీ ప్రియుడు నీ కోసం ఆల్రెడీ ఏం రాశాడో తెలుసా అండి, చక్కటైనటువంటి లవ్ లెటర్ రాసేసాడు. మరి దీన్ని ఎప్పుడు చదువుతావు? పనికిమాలిన లెటర్లు అన్నీ చదువుకోవడానికి, పనికిమాలిన మెసేజ్లు అన్నీ చూసుకోవడానికి టైం ఉంది. కానీ ప్రేమమయుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ పెద్ద ప్రేమ కలిగినటువంటి లవ్ లెటర్ బైబిల్ గ్రంథం చదవడానికి ఏమాత్రం కూడా మనకి సమయం లేదు కదండి. వీటిని చదవడానికి టైం ఉంది. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ చదవడానికి ఉంది. ఈ మెసేజ్ ఆ మెసేజ్ చదవడానికి టైం ఉంది. కానీ దేవుని వాక్యం చదవడానికి టైం లేదు. నేను అంటున్నాను, ప్రేమ కలిగిన దేవుడు ప్రియమైన తన సంఘానికి రాసినటువంటి రక్త
రక్తంతో రాసినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జీవ మాటలు ప్రియమైన బిడ్డలారా. కనుక దీన్ని చదవాలి, చదివితే చాలా అర్థం ఉంది, మన భవిష్యత్తు బాగుంటుంది, మనం కూడా ప్రార్థించేవారుగా ఉంటాం. దయచేసి గమనించండి. ఈ రోజున చివరిగా నేను మాట చెప్తున్నాను, ప్రపంచానికి ప్రార్థన కావాలి. ప్రపంచంలో ప్రార్థన లేదు, సంఘంలో ప్రార్థన లేదు, ఏమంటే చాలామంది విషయంలో ప్రార్థన లేదు. కనుక ప్రపంచం వెలగాలంటే మొట్టమొదటిగా నువ్వు వెలగాలి, సంఘం వెలగాలి. సంఘం వెలిగిన తర్వాత అనేకమైన వారికి దీవెనకరంగా ఉంటుంది. కనుక రానున్న భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంది. రానున్నటువంటి దినాల్లో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి. కనుక మనం అందరం కూడా కలిసి ఏం చేయాలో తెలుసండి, మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన జిల్లాల కొరకు, మన ప్రపంచం కొరకు, మన అధికారుల కొరకు, ఏమండి మనం కలిగినటువంటి పాలకుల కొరకు, ఏమండి ప్రతి వారి కొరకు మనం కూడా మంచిగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ఇందాక దెస్సలోనికీయులకు రాసిన భక్తుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసండి, మీరు ఎడతెగక అందరి కోసం ప్రార్థన చేయండి. మీరు నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకేమన్నాడు చివరిగాని, మీరు మేలైనది ఏదో చాలా జాగ్రత్తగా ఆలోచించే మీరు నిర్ణయం తీసుకొని ప్రార్థన చేయమన్నాడు. కనుక ఆ విధమైన ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. అటు ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలో ఉంచుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, సర్వాధికారి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సాయంత్రకాల సమయంలో, రాత్రి వేళలో మరొకసారి నైనా మీ సన్నిధిలో ఈ రీతిగా మేమందరం సమకూర్చబడి మీ ఉన్నతమైన నామాన్ని ఘనపరిచే ధన్యత ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. సమయం నీది, స్థలం నీది. బిడ్డలందరూ కూడా మీ వారిగా ఉన్నారు. కొన్ని విషయాల్లో మేము మాట్లాడుకుంటూ మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసాం ప్రభా. నిజమేనైనా ప్రభా, మీరు అయ్యా ప్రభా 4 విధాలుగా అరణ్యంలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రార్థన మాకు నేర్పించండి. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన మాకు నేర్పించండి. గెత్సేమనే వనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన మాకు నేర్పించండి. సిలువ మీదకు వెళ్ళి కూడా ప్రార్థన చేశారు నాయన, ఆ స్థితిలో కూడా అటువంటి ప్రార్థన కూడా మాకు నేర్పించండి. కనికరించి కృపను అనుగ్రహించండి. ప్రార్థన లేని వారికి ప్రార్థన నేర్పించండి. పలకరించలేని వారికి పలకరించేటువంటి మనసును దయచేయండి అయ్యా. ఎందుకనంటే నాయన, ఎప్పుడు కూడా మేము మీ దగ్గరికే ఉంటాం ప్రభా, మీ దగ్గరికే వచ్చేవారుగా ఉన్నాం, ఇక మీ దగ్గరికి రాబోతున్నాం ప్రభా. కనుక ఇప్పటి నుంచి నిన్ను పలకరిస్తూ నైనా ప్రభా, నిన్ను చేరుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయండి. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వాక్యానుసారంగా వారందరూ కూడా జీవించలాగున, బ్రతుకులాగున మీరే సహాయం చేసి ముందుండి మీరు నడిపించుకునమని నేను ప్రార్థన నేర్పించండి. కుటుంబ ప్రార్థన నేర్పించండి, సంఘ ప్రార్థన నేర్పించండి. భయముతో, భక్తితో మేము నాయన ప్రభా నీ సన్నిధిలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెందులాగా మీరే సహాయం చేసి ముందుండి మీరు నడిపించుకోమని ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ యేసు నామమున ఈ ప్రార్థన విన్నపాలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యమే వచ్చుగాక, మీ చిత్తమే పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లే భూమి యందును నెరవేర్చబడుగాక. అనుదిన ఆహారమును మాకు దయచేయము. మన అపరాధములను చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోండి తేక కీడు నుండి తప్పించుము. రాధ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నారు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మహోన్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం సదా మీకును మీ కుటుంబాలకును కూడి వచ్చిన వారెల్లరికును, ప్రార్థించిన ప్రతి వారికిని, పాల్గొనినటువంటి ప్రతి బిడలకును, ఏకీభవించినటువంటి ప్రతి బిడలకును సదాకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. మా అందరికీ వందనాలండి. దేవుడు మనందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.